ఏంటి పిల్లో కవర్ని పుల్లల చీపురుకు తొడగడం వల్ల మన పని చాలా సులభం అవుతుందా ఎలా అంటారు అని తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోలోని టిప్స్ ట్రిక్స్ చూడాల్సిందేనండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు అద్భుతమైన చిట్కాలతో అయితే వచ్చేసాను. మన టైం సేవింగ్ మనీ సేవింగ్ టిప్స్ అయితే వచ్చేసానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నది వీడియోలోకి వెళ్ళి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అండ్ అలానే వీడియోని యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం ఏం మాత్రం మర్చిపోకండి. అండ్ స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి. చాలా యూస్ఫుల్ అండ్ టిక్స్ తోటి అయితే వచ్చేసానండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసేసి ప్రతి ఒక్కరం అయితే ప్రతిరోజు హనీ బాటిల్ని ఏదో ఒక విధంగా హనీని వాడుతూనే ఉంటాం కదండి. బట్ ఆ హనీ క్వాలిటీ మంచిదా లేదో అని తెలుసుకోవడానికి ఈ టిప్ ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్ లోపల ఇట్లా ఫోల్డ్ చేసేసి లోపల వేసేయండి. ఒక స్పూన్ టిష్యూ, ఒక స్పూన్ హనీని వేసేసి అది ఒక 10 మినిట్స్ తర్వాత బయటకు వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. బయటికి రాలేదు అంటే అది మంచి హనీ అని, లేదండి ఓపెన్ అయిన బయటకు వచ్చింది అంటే మాత్రం అది క్వాలిటీ బాగాలేదని అర్థం అండి. మనం అన్నీ చూసుకోవాలి కదండి. పిల్లలకి హెల్త్ కూడా మీకే ముఖ్యం కాబట్టి ఈ రోజుల్లో కంపల్సరీ అయితే ఆ టిప్ బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫోను మనం కిచెన్లో ఏదో ఒక పని చేసేటప్పుడు కంపల్సరీ వాడుకుంటూనే ఉంటాం. ఇలా ప్రతి ఒక్కరం చేస్తూనే ఉంటాం. ఇది సౌండ్ మనం కొంచెం వాల్యూమ్ పెరిగినప్పుడు అది ఆటోమేటిక్గా కింద పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కింద గబక్కన వాటర్ ఉన్నా కానివ్వండి, లేదంటే ఏదన్నా ఆయిల్ మార్కులు ఏమైనా పడినా కానివ్వండి, ఊరికే దానిలో పడి తడిచిపోతూ ఉంటుంది. అలా పడకుండా అలాగే మన స్క్రీన్ కూడా పగలకుండా ది బెస్ట్ టిప్ అండి ఇది. ఏదో చిన్న రబ్బర్ బ్యాండ్లు అవి పెట్టినా కానివ్వండి, కింద అయితే పడిపోయినప్పుడు తడిచిపోతూ ఉంటుంది. అలా కాకుండా సాల్ట్ బాక్స్ ఉంటుంది మన కిచెన్లో పెట్టుకునే సాల్ట్ బాక్స్. అవునండి, సాల్ట్ బాక్స్ని తీసుకొని ఏదైనా సాల్ట్ బాక్స్ని ఏదైనా కానివ్వండి ఇలాంటి ఈ టైప్ ఆఫ్ బాక్స్ తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి హోల్డర్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ కింద పడినా కూడా మనకి దానిపైనే ఉంటుంది కాబట్టి మనకి కింద పడిన వాటర్ అనేవి మరకలే మా వాటర్లో తడిచే ప్రాబ్లం ఉండదు. ఈ టిప్ మనకైతే బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి పిల్లల స్నాక్స్ బాక్స్కి అయితే చీమలు రెగ్యులర్గా కొంచెం స్వీట్ తగిలినా కానివ్వండి, ఇలాంటి హాట్ తగిలిన వెంటనే వచ్చేస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఆ చాక్ పీస్ని అయితే గీయలేము. ఎందుకంటే కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది. మనం చాక్ పీస్ గీసి మళ్ళీ పిల్లలు గవకన దాని దగ్గరికి వెళ్తారేమో, దాన్ని టచ్ చేస్తారేమో ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు పౌడర్ ఉంటుంది కదండి, మనం టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, సింపుల్గా అండి ఈ టాల్కమ్ పౌడర్ ఘాటుకి చీమలైతే రానే ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందండి. అలా వేసేసేసి పౌడర్ని మొత్తాన్ని వేసేసి దాని చుట్టూ వేసేసి ఒక్కసారి ఇలా చేతితోటి ఇలా రబ్ చేసి క్యాప్ పెట్టేసేయండి. మనకి స్నాక్స్ బాక్స్ దగ్గర ఆ చాక్ పీస్ని గీసామనే ఫీలింగ్ కూడా ఎందుకు ఆ పౌడర్ కాబట్టి ప్రాబ్లమే ఉండదు. ఈ టిప్ మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. చీమలు ఉన్న వాళ్ళకి ది బెస్ట్ టిప్ అండి. ఐ హోప్ ఇదైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. లైక్ ఇవ్వడం కూడా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి షూస్ ముఖ్యంగా అండి మనం వాష్ చేసుకున్నప్పుడు దీనిలో చుక్క కూడా వాటర్ లేకుండా కంప్లీట్గా డ్రై అయిపోయేలాగైతే సూపర్ టిప్ తోటి వచ్చేసానండి. ఇలా క్యారీ బ్యాగ్ కవర్స్ ఉంటాయి కదా, ఈ క్యారీ బ్యాగ్ కవర్స్ని తీసుకొని దానికి ముందు హ్యాంగర్స్ ఉంటాయి, హ్యాంగర్లా పెట్టేసుకొని దానిలో పెట్టేసుకొని పైన క్లిప్స్ పెట్టేసుకోండి. ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా మొత్తం డ్రై అయిపోయిద్దండి. ఎందుకంటే మనం ఆపోజిట్ పొజిషన్లో పెడుతున్నాం కాబట్టి పైన కవర్ క్లిప్స్ పెట్టేసండి. మన దండెం పైన ఆరపెట్టేసండి. దండెం తీగపైనే అసలు మనకు ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా ఉంటే ఈజీగా త్వరగా ఆరిపోతే మళ్ళీ వాటర్ అంటే స్మెల్ వచ్చేస్తుంది. అలాంటి ప్రాబ్లం ఉండదు. మన టైం సేవింగ్ టిప్ అండి ఇది. ది బెస్ట్ టిప్. నచ్చిందంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎన్ని రోజుల నుంచి జిడ్డుగా ఉన్న ప్రమిదలనైనా సరే అండి సింపుల్గా మన చెయ్యి కూడా పెట్టకుండా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అలానే కొన్నిసార్లు నల్లగా ఉంటుంది కదా, దీపం పెట్టిన దగ్గర అక్కడ నల్లగా ఉంటుంది కదా, అది కూడా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. ఈ టిప్ ట్రై చేయండి. దానికోసం ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకోండి. లేదు అంటారు బియ్యం పిండి లేకపోతే గోధుమ పిండి అయితే మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది కదండి. గోధుమ పిండి తీసుకొని దానిలో కొంచెం సర్ఫ్ వేసండి. లేదు సర్ఫ్ లేదనుకుంటే కొంచెం సోప్ ఉంటుంది కదా, మన గిన్నెలు కడిగే సోప్ని కొంచెం గ్రేట్ చేసేసి వేసేసండి. దీన్ని కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా ముద్ద అయ్యే వరకు కలిపేసుకోండి. పాత బ్రష్ ఉంటుంది కదా, ఆ పాత బ్రష్ తీసుకొని వద్దండి. మనం చెయ్యి కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇది అయితే మన టైం సేవింగ్ టిప్, మనీ సేవింగ్ టిప్ కూడా అండి. ఎందుకంటే జిడ్డుగా ఉంటుందని చెప్పేసి మనం బయట నుంచి లిక్విడ్స్ తెచ్చుకొచ్చుకుంటూ ఉంటాం కదా, అలా ఏం రకమైన ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏనండి. మన సర్ఫ్ ఎటు ఉంటుంది, గోధుమ పిండి కానీ బియ్యం పిండి ఎటు కామన్గా అయితే మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా మన పని శ్రమ టైంని మన మనీని సేవ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే బాగా వర్క్ అవుతుంది. దాని షైనింగ్ కూడా వస్తాయి. ఈ టిప్ అయితే బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లో కవర్కి ఏదైనా పాతది పిల్లో కవర్ ఉందనుకోండి, నిజమేనండి మన పనిని
చాలా సులభం చేస్తుంది ఇది. పిల్లో కవర్కి, పుల్లల చీపురికి పిల్లో కవర్, పాతది ఏదైనా పిల్లో కవర్ ఉంటే తొడిగేసేయండి, ఇక్కడ కట్టేసేయండి. నేను ఇక్కడ హెయిర్ బ్యాండ్ పెట్టేశానండి. అంటే హెయిర్ బ్యాండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి, లేదంటే కొస ఉంటుంది కదా దారం, కానీ ఏదైనా దారం కట్టేసేయండి. అక్కడ హోల్డర్గా కూడా మనం పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మన గోడల పైన చీపురుతో కానివ్వండి, దేంతో అయినా అలా డైరెక్ట్గా చీపురుతోనే బూజు దులిపేసుకున్నాం అనుకోండి, గీతలు పడుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా గోడలకు కూడా ఉన్న బూజుతో సహా నీట్గా వస్తుంది. నేను చూపిస్తాను చూడండి, అక్కడ మాకు ఏం బూజు లేనట్లే అనిపిస్తుంది, కానీ తీసిన తర్వాత చూడండి ఎంత బూజు ఆ పిల్లో కవర్కి అంటుకుపోయిందో, ఇంత ఉందా అనిపించింది. అక్కడ ఏం కనిపించింది కూడా కనిపించట్లేదు, కానీ ఆ చిన్న దాంతో సహా వచ్చేస్తుంది. ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా యూజ్ఫుల్ టిప్ అండి ఇది. బూజు కర్ర పెట్టి దులిపినా కానివ్వండి, అదైతే చిన్న గీతలు పడుతుంటాయి. ఇలా పిల్లో కవర్ వేస్తూ అడగండి, ఇంట్లో ఉన్న చీపురు అలా పడేసే మన వేస్ట్ పిల్లో కవర్ తోటే యూజ్ఫుల్ టిప్ అండి. బెస్ట్ టిప్, మనీ సేవింగ్, టైం సేవింగ్ టిప్. ఈ టిప్స్ ట్రిక్స్ మీకు నచ్చుతున్నాయి కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోండి. యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు నా ఫర్దర్ నోటిఫికేషన్ కానీ పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే నొక్కండి. దాన్ని వెంటనే వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. చివరి వరకు చూసినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్